దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు సంవత్సరం వెంబడి సంవత్సరం, రోజు వెంబడి రోజు, నెల వెంబడి నెల ఏమవుతున్నాయి, గడిచిపోతూ ఉన్నాయి. సంవత్సరాలు గడిచిన కొందని ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎక్కడ వేసిన వారు అక్కడే ఉండాలని దేవుడు అనుకోవట్ల. సంవత్సరాలు గడిచిన కొంది మనం ఏం నేర్చుకున్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనం అసలు ఏంటి అనేది మనం ఎప్పుడూ కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. మనం ఏం ఆలోచన చేస్తామంటే ఏం కూర వండుకోవాలి, ఎలాగా, ఏం జరుగుద్దో, ఇది ఎలాగా అది ఎలాగని ఈ లోకంలో ఉన్న సంగతులను గురించి ఆలోచన చేస్తాం. అది మానవ సహజం. ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు అన్నం వండాలి, కూర వండాలి, ఇంకా రకరకాల పరిస్థితులు, పనులు, మన ఇంట్లో ఉన్న ఆ సభ్యులు ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చాలని ఆలోచన కలిగి ఉంటాం. అది సహజం. అయితే ఇది లోకానుసారమైన ఆలోచన. మరి ఆత్మానుసారమైన ఆలోచన కూడా మనకి ఉండాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మానుసారంగా జీవించండి అంటన్నమాట. ఈ లోకం గురించిన ఆలోచనలు మంచిదే. ఈ లోకంలో చదువుకోవాలి, ఈ లోకంలో పెళ్లి చేసుకోవాలి, ఈ లోకంలో ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి, లేకపోతే ఇంకా రకరకాల పరిస్థితులు, రకరకాల పనులు, ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం ఉన్నాయి కూడా. అయితే వీటికంటే కూడా దేవుడు ఇంకా శ్రేష్టమైంది ఏదని చెప్తా ఉన్నాడు, ఆత్మీయ స్థితి. ఎందుకంటే మనం నరకంలో కాలిపోకుండా, మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా మనం ఏ రీతిగా జీవించాలో దేవుడు ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ వచ్చాడనమాట. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం పరలోక రాజ్యంలో ఏమున్నాయి అనేవి నేర్చుకున్నాం. మీ అందరూ ఆ పరలోక రాజ్యం గురించి తెలుసుకున్నారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎవరితో పోరాటం చేయాలని నేర్చుకున్నాం? సాతానుతో పోరాటం చేయాలి. ఏ ఖడ్గం పట్టుకోవాలి? రెండంచులు గల ఖడ్గం పట్టుకోవాలి. ఏం ధరించుకోవాలి? దుర్గమ్మ చెప్పేసింది, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. పాదాలకేం వేసుకోవాలి? సమాధానం అనే సిద్ధ మనసు కలిగిన జోడుని తొడుక్కోవాలి. ఇప్పుడు కత్తి పట్టుకోవాలి, డాలు పట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి సాతానుతో పోరాటం చేస్తూ ముందుకి సాగాలి. ఆత్మీయంగా ఒక్కొక్క అడుగు వేయాలి. మొట్టమొదటి అడుగు ప్రేమ. ఏమని చెప్పుకున్నా? ప్రేమ, సంతోషము, సమాధానం. ఈ రీతిగా దేవుడు ఒక్కొక్క అడుగు నేర్పిస్తూ వచ్చాడు మనకి. మరి అలా ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ పరలోక రాజ్యం చేరుకోవడానికి మనం సిద్ధపడాలి. అలా సిద్ధపడేటప్పుడు దేవుడు ఏం చూస్తాడని నేర్చుకున్నా? మనల్ని హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని చూస్తాడు, పరిశీలించి పరిశోధించి, ఇంకా ఎక్కడైనా ఏమైనా కల్మషం ఉందా అమ్మా, ఏం చూస్తాడంట? మన హృదయాన్ని చూస్తాడు. ఇప్పుడు హృదయం శుద్ధిగా ఉండాలంటే మన శరీర అవయవాల్ని మొదటిగా మనం శుద్ధి చేసుకోవాలి. మన శరీర అవయవాల్ని శుద్ధి చేసుకోవడం ఎంతో అవసరం అని చెప్పాడు అన్నమాట దేవుడు. మొదటిగా మన నోటిని శుద్ధీకరించుకోవాలి. మన నోటి వెంట ఏ మాటలు రావాలి? శ్రేష్టమైన ప్రేమ కలిగిన మాటలే రావాలి. దూషణ మాటలు రాకూడదు అని చెప్పాడు అన్నమాట దేవుడు. మరి మన నోటిని శుద్ధి చేసుకున్నాం, మన కళ్ళని శుద్ధి చేసుకోవాలన్నాడు. మన కళ్ళు మంచి వాటినే చూడాలి. ఈ లోకంలో రమ్యమైంది, అందమైంది అనుకున్న దాన్ని మనం చూడకూడదు అని చెప్పాడు. ఈ లోకం రీతిగా అందమైన వాటిని మనం దృష్టిలో
పెట్టుకోవద్దు అని చెప్పాడు. వేటిని చూడాలో వేటిని చూడకూడదో దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చాడు. మరి కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, మీరు ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నిలబడాలో అది కూడా నేర్చుకోండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. మరి పాపుల మార్గమున నిలబడొద్దు. ఎక్కడ వాళ్ళందరూ ఏయో చెప్పుకుంటూ ఉంటే ఆ స్థలంలో మీరు నిలబడొద్దు. అపహాసకులు అంటే ఎక్కిరిచ్చేవాళ్ళు, వేళాకోళం ఆడేవాళ్ళు, రకరకాల మాటలు చెప్పుకునేవాళ్ళు, ఆ అపహాస్యం చేసే వాళ్ళ దగ్గర మీరు కూర్చోవద్దు. కానీ మనం ఎక్కడ కూర్చుంటాం? అక్కడే కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళ మాటలే వినాలనిపిస్తుంది. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కూడా గంటల తరబడి వీధుల్లో కూర్చుంటారు. కూర్చోవద్దు. మనం ఏం చేయాలి? కాసేపు మాట్లాడండి, మాట్లాడొద్దు అన్నట్లా. ఆ పక్కన వాళ్ళతో ఈ పక్కన వాళ్ళతో ఎదురు వాళ్ళతో అందరితో మనం మాట్లాడాలి. సమాధానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? అందరితో సమాధానం కలిగి ఉండాలి. కానీ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే మనం కూడా గంటల తరబడి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోదు. నీకు కావాలంటే వేరే పని ఏదో ఒకటి కల్పించుకో. ఏదో ఒక పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ నువ్వు చక్కగా పనులు చేసుకో. నీకే పని లేకపోతే బైబిల్ చదువుకో. ఇంకా నీకు ప్రశాంతంగా అనిపిస్తే చక్కగా మోకరించి ప్రార్థన చేసుకో. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగు. నీకేం కావాలో ఆత్మీయంగా ఇంకా ప్రభువా నన్ను పెంచు, నాకు ఇంకా ఆత్మీయ స్థితి దయచే ప్రభువా అని నువ్వు అడుగు. నీ అవయవాలని శుద్ధీకరించుకో. ప్రభువా నా కళ్ళు కడుగు, నా కళ్ళని శుద్ధీకరించి మంచిగా చూడగలగాలి, నాకు మంచి ఆలోచనలు రావాలి, నా చేతులతో నేను మంచి పనులు చేయాలి. అయ్యా నీ సన్నిధిలో నేను చేతులు ఎత్తినప్పుడు నా చేతులు రక్తంతో నిండి ఆ రక్తంతో నిండి ఉంటే ఏమని చెప్పాడు దేవుడు? నీ ప్రార్థన నేను ఆలకించనన్నాడు. అందుకని మన చేతులను మన కాళ్ళను శుద్ధి చేసుకో. ప్రభువా నా కొరకే కదా నాయన, నా ప్రతి పాపాన్ని నువ్వు కడగడానికి నీ సిలువలో నీ రక్తాన్ని చిందించావు. హృదయంలో ఉన్న ఆ ఒక్క చుక్క కూడా నా కొరకు కార్చవయ్యా అని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ప్రతి అవయవాన్ని శుద్ధీకరించుకోవాలి. ఇక్కడ అంటా ఉన్నాడు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఏం సమర్పించుకోవాలంటమ్మా? మనం ప్రార్థనకు వస్తున్నాం అనుకోవడం కాదు. మనం ప్రార్థనకు వస్తున్నాం అనుకుని మనం బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తే అక్కడ వరకు మన పని అయిపోలేదు. ఏం చేయాలంట మనమమ్మ? మన మాటలు మార్చుకోవాలి, మన చూపులు మార్చుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, మనం కూర్చునే స్థలాన్ని మార్చుకోవాలి, మనం నడిచే నడక మార్చుకోవాలి. మార్చుకుంటానికి మనం దేవునితో ప్రార్థనలో గడపాలి. ప్రతి క్షణం మనం దేవుని సన్నిధిలో మన అవయవాల కోసం ప్రార్థన చెయ్యాలి. చేసి ఇక్కడ మనకి రోమాలో ఈ రోమా పత్రికని అపోస్తలుడైన పౌలు రాశారనమాట. ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, మీ శరీర అవయవాలు అన్నిటినీ కూడా ఎవరికి సమర్పించేయాలంట? ఎవరికి సమర్పించాలి? దేవునికి సమర్పించాలి. మీ అవయవాలన్నీ దేవునికి సమర్పించబడినవిగా ఉండాలి. నేను దేవుడి దగ్గరికి వెళ్ళా, ప్రార్థన చేసుకున్నా, ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఇంకో చోటకి వెళ్తా అంటే నువ్వు సమర్పించుకున్నట్ట? దేవునికి నువ్వు సమర్పించుకున్నట్ట?
నేను ఇక్కడ కాసేపు ఉంటా, ఇంకో చోట కాసేపు ఉంటా, ఇంకో చోట కాసేపు ఉంటా అంటే నువ్వు సమర్పించుకున్నట్ట దేవునికి? కానీ కాదు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా మన కొరకు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు ఆ రోమాలో ఉన్న వాళ్ళ మనలాంటి సంఘము కొరకు చెప్తా ఉన్నాడన్నమాట. అయ్యా సహోదరులారా, సజీవ యాగంగా బతుకుండగానే, చచ్చిపోయిన తర్వాత మంచి సమాధి కట్టించి, మంచి రంగురంగులతో అలంకరించి, ఇంకా రత్నాలతో అలంకరించిన ప్రయోజనమేమీ లేదు. అది సమాధి. నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది. నువ్వు ఎంత బతికినా, ఎన్ని చేసినా అన్నీ కూడా వ్యర్థమే. మన్ను నిన్ను స్తుతించదు అంటాడన్నమాట ఒక ఆయన. మట్టి నిన్ను స్తుతించదు. నువ్వు బ్రతికుండగానే ఏది చేసినా, చచ్చిపోయిన తర్వాత ఏది చేసినా అదంతా కూడా వ్యర్థమే. నువ్వు బ్రతికుండగానే. అందుకే దేవుడు అంటున్నమాట, మనం బ్రతికుండగానే మన శరీరాన్ని అంట ఆయనకి ఏం చేయాలి? సమర్పించాలి. ప్రభువా ఇదిగో నాయనా, నా కన్నులు నీకు సమర్పించా, నా చేతులు నీ పనులు చేయడానికి నేను ఇష్టపడుతున్నా, నీకు సమర్పించాను అనాలి అంట అని ఈ దేవుని వాక్యంలో భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. మనం ఆయనకి సమర్పించేవారిలాగా మనం ఉండాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3వ వచనం చదువునానా? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా. కొంతమంది ఏం చేస్తారంటే నేనే గొప్ప అనుకుంటూ ఉంటారన్నమాట. ఎన్నడూ కూడా మనం సంఘములో ఆ రీతిగా ఉండకూడదు. మనం దేవునికి సమర్పించుకుంటున్నాం. మరి ఇక్కడ మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసం? అయ్యగారి మెప్పు కోసమా? అమ్మగారి మెప్పు కోసమా? కానే కాదు. ఇక్కడ చెప్తా ఉన్నాడన్నమాట. అదంతా మనం చదువుకుంటా వెళ్తే చక్కగా చెప్తున్నాడు. దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణమును తాను స్వస్థ బుద్ధి గలవాడినొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. అలాగే 4వ వచనాన్ని, ఒక్క శరీరములో మనకి అవయవములు అనేక అవయవములు ఎలాగూ ఉండెనో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక అవయవములై ఉన్నాము. చదువమ్మా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ. ఇలాగా సంఘములో అన్ని రకాల వాళ్ళు ఉండాలి. పంచిపెట్టేవాళ్ళు ఉండాలి, పని చేసేవాళ్ళు ఉండాలి, అన్ని రకాల వాళ్ళు ఉండాలి. అయితే మేమే గొప్ప, మేము లేకపోతే ఇక్కడ ఈ పని చేసేవాళ్ళు లేరు అన్నట్టుగా ఎవరం కూడానంట ఉండకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు ఇది నాన్న. మరి ఎందుకో నాకైతే తెలియదు, కానీ దేవుని మాటలు మనల్ని బలపరిచేవిగా ఉండాలి. మన శరీర అవయవాలతో దేవునికి మనం సమర్పించుకోవాలి. మన శరీర అవయవాలను ఆయనకి సమర్పించి మనం ఆయన పనిలో పాలి భాగస్తులుగా ఉండాలి. మరి నువ్వు ఆయన పని చేస్తున్నావా? ఏ పనికి నువ్వు నియమించబడ్డావు? నువ్వే పని చేయగలవు? ఒకసారి ఎవరికి వాళ్ళే పరిశీలన చేసుకోవాలి. అయ్యో, నేను చేపలు వేయగలను కదా,
కానీ నేను అవి వేసే సమయానికి వెళ్ళలేకపోతున్నాను. కుర్చీలు వేయగలను కదా, కుర్చీలు వేసే సమయానికి వెళ్ళలేకపోతున్నానని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యాలి అనే మనస్సు నీలో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, అందరూ ఒక పనే చేయకూడదు, అందరూ ఒక పని చేయడానికే ఇష్టపడకూడదు. చిన్నపిల్లలు చిన్న పనులు చేస్తూ ఉంటారు, పెద్దవారు పెద్ద పనులు చెయ్యాలి. కానీ చిన్నప్పుడు చేసి పెద్ద అయిన తర్వాత మానేసేలాగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. దేవుని పనిలో మన శరీర అవయవాల్ని మనం ఏ రీతిగా సమర్పించుకోవాలో ఆ రీతిగా దేవుని పని చేయడానికి కూడా మనం ముందుకి ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఎలాగ శుద్ధీకరించుకోవాలి అనేది కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక ఆమెను రాజుగారి కొరకు శుద్ధి చేశారంట. ఏ రీతిగా శుద్ధి చేశారో చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 6 మాసములు గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధ వర్ణములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రోషనద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదాని వంతు వచ్చినప్పుడు అంటున్నాడన్నమాట. అంటే ఒక రాజుగారి కొరకు సిద్ధపరచటానికి ఎన్ని నెలలు సిద్ధపరిచారంటమ్మా? మనమైతే 3 రోజులు 5 రోజులు పెళ్లి కూతురిని చేస్తాం, పెళ్లి కొడుకుని చేస్తాం అంటాం కదా. ఎన్ని రోజులు చేస్తున్నాం? ఒక 5 రోజులు, ఒక 3 రోజులు, 9 రోజులు, లేకపోతే అంతకుముందు కాలంలో ఒక 11 రోజులు అలాగా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ రాజుగారి కొరకు రాణీలను ఎంతకాలం సిద్ధపరిచారంట? సంవత్సర కాలం. మరి రాజాతి రాజు కొరకు ఎంతకాలం సిద్ధపడాలి? ఎంతకాలం శుద్ధి చేసుకోవాలి అంటే మనం బ్రతికినంత కాలం మన అవయవాల్ని శుద్ధి చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అంటే ఇక్కడ సుగంధ తైలములతో శుద్ధీకరించారు, పరిమళ తైలములతో శుద్ధీకరించారు, ఇంకా రకరకాల వాటితో శుద్ధీకరించారు ఈ రాణుల్ని. కానీ మరి మనం దేనితో శుద్ధీకరించుకోవాలి? ఆయన రక్తంతో శుద్ధీకరించుకోవాలి. ఆయన రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది అన్నమాట. అందుకే మన ప్రతి అవయవం కొరకు ప్రతి దినము మనం ప్రార్థన చెయ్యాలి. ప్రభువా నన్ను శుద్ధీకరించిన ఆయనని నువ్వు కొంత సమయమైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునితో నీ సహవాసాన్ని పెంచుకుని దినదినాభివృద్ధి చెందుతూ నీ యొక్క శరీర అవయవాల్ని ఎవరికి సమర్పించటం నేర్చుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి సమర్పించి దేవుని పనిలో దేవుని యొక్క బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను శుద్ధీకరించి నీ పనిలో వాడుకో